హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము నిన్న పండగ నుంచి వచ్చాము. ఒక ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాము, తీసాము. అది కూడా అప్లోడ్ చేస్తాము. నా లైఫ్లో ఫస్ట్ టైం స్టవ్ దగ్గరికి వెళ్ళి ఉప్మా చేయబోతున్నాను వంట. అయితే నిన్నైతే జెస్సీ సంబంధం లేని ఒక డ్యాన్స్ చేసింది, షార్ట్ వీడియో మీరు చూడండి. మా మామది అల్లుండి పెట్టమన్నాం కదా, రేపు పెడతాము. సరే, ఈ ఉప్మా అందరికీ చేయడం వచ్చు, కానీ చిన్నపిల్లలు కదా, నాకు ఇలాగా గుర్తుండాలని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, సరే అయితే స్టార్ట్ చేస్తావా ఉప్మా చేయడం? ఓకే. మమ్మీ తిరగట్లేదు. నీకు స్టవ్ వెలిగించడం నేర్చుకోరా ఫస్ట్, వంట కాదు. స్టార్ట్ చేయి. స్టార్ట్. ఆన్ చేసినా గ్లాస్ కింద మీరు ఆన్ చేయాలనుకుంటున్నా ఆన్ చేసుకోండి. ముందైతే రవ్వ వేసుకొని ఇచ్చే తాళ్ళు వ్యాగ్ అవ్వాలి. నాకు వేస్తావా? రవ్వ వేగకపోతే ఉప్మా టేస్ట్ ఉండదు, అందుకే కొంచెం బ్రౌన్గా వచ్చేటట్లుగా ఉప్మాని చేసుకోవాలి. నూక ఫ్రై చేయాలి. గరిట తిప్పడం కూడా రావట్లేదు నవ్వు. ఇగో ఫ్రెండ్స్, నూక మార్చేసింది. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ట్రిప్ వండుతుంది అనమాట. నూక దగ్గరుండే ఉప్మా నూక మార్చేసింది. నేను బయటికి వెళ్ళి ఒక చిన్న పని చేసి ఇంకా జస్ట్ ఇలా నీళ్ళు పంపేసి వచ్చాను, ఆ లోపు ఉప్మా నూక మార్చేసింది. అంతే, ఫెయిల్ అయిపోయింది. సర్లేండి పోండి, నేను ఏం చేస్తాను, పిల్లలు ఏదైనా చేసినప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా, అందుకని ఇంకేమంటారు. సెకండ్ ట్రిప్ ఉప్మా నూక ఫ్రై చేస్తాను మేడం గారు. స్లో, ఒంటి మీదకి వచ్చేస్తా స్లోగా. ఫ్రెండ్స్, అయిపోయిందైతే తీసాము. ఇప్పుడు ఆయిల్ వేసాము, కొంచెం కొంచెంగా వెయ్యి ఫాస్ట్గా తాలింపులో వెయ్యి, ఇంకొంచెం చాలు. అది అది వద్దు, పచ్చెనగపై పచ్చెనగపప్పు అన్ని పోపులన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. వేగనే, కొంచెం వేగనే. కలుపు, గరిట దులుపు దులుపు, అందులో గరిట దులుపు, నూక అందులో. ఓకే, కలుపు కలుపు. ఫ్రెండ్స్, కలుపుకున్నప్పుడు నెమ్మదిగా కలుపుకోండి. ఇందులో ఇంకా క్యాషూ నట్స్, మీకు ఏమొచ్చినా వేసుకోవచ్చు. ఏమొచ్చినా అంటే అదే ఏమొచ్చినా పప్పులు ఏమైనా వేసుకోవచ్చు. మా స్నేహకి ఏంటంటే అండి, నేను ఎప్పుడైనా ఉన్నప్పుడు ఈ పప్పులు వేయకూడదు, ఉల్లిపాయలు అడ్డు రాకూడదు, పచ్చిమిరపకాయలు అడ్డు రాకూడదు, ఉల్లిపాయ కలుపు నెమ్మది, ఏవి అడ్డు రాకూడదు. ఇప్పుడు ఇవి వండుతుంది కదా, మరి ఇవన్నీ ఎందుకు వేసిందో నాకు తెలియట్లేదు. చూస్తాను తింటుందో తిందో. ఏవి పోపులు ఏవి ఉండకూడదు ఇవి వండినప్పుడు. మనం ఏదైనా ఉప్మా చేసినా ఏది చేసినా పప్పులన్నీ పక్కన పెడుతుంది. ఇవి మాత్రం అన్నీ వేసింది. ఇప్పుడు కలుపు కలుపు. అది ఆగనే బాదమ్మా, కలుపు కలుపు. అనుకుంటుంది నెక్స్ట్ టమాటా గట్టి వదిలేస్తే పక్కదాని మీద పెట్టి అక్కడ దోసలు పెట్టి పర్లేదు. పెట్టు అన్నప్పుడు అలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. టమాటా పదవులు అలాగే ఉంటాయి. ఓకే, సాల్ట్ కొంచెం సాల్ట్. 5 నిమిషాలు అవ్వాల్సిన పని పిల్లలతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. వెయ్యమ్మా, ఇంకా వేయాలి సాల్ట్. ఇంకా అంతే, తుమ్మావు కదా ఉప్మా చేసినప్పుడు, అంతే.
ఈరోజు పాడైపోతుంది. శుభ్రం కలపాలి చెయ్యి నీటి. ఇప్పుడు మన గ్లాస్తో తీసామా, ఒక్క నౌక కొలుచుకొని వేసామా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసి 2 గ్లాస్ వాటర్. 1 గ్లాస్ ఉప్మాకి 2 గ్లాస్ ఉప్మా నీరు వేసుకోవాలి. ఫుల్ తీయ, ఫుల్ గ్లాస్ ఫుల్ తీయమ్మా. ఇప్పుడు మరుగుతుంది. కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని మరుగుతుండగా సాల్ట్ సరిపోయిందో చూసుకోవాలి. చేతి మీద వేసి చూసుకోవాలి. ఏమమ్మా వంట ఎవరు చేసారో అలా చూడాలి సరిపోయింది. మరి నువ్వే చేసావు కదమ్మా. ఏంటి ఏంటి నువ్వు వేస్తే సరిపోద్దా? ఇప్పుడు తెలుస్తుంది వండింది ఎవరైనా తినకపోతారు కదా, అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టపడి ఉండని. ఎవరు ప్రయోగాలు? నీవా నావా? అదే నా ప్రయోగాలు. ఫ్రెండ్స్ ఇదైతే మరిగిపోయింది. దీంట్లో ఉప్మా రవ్వ వేసేసుకుంటున్నా. అది అక్కర్లేదమ్మా, మామూలు వేసి అంతే. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకనివ్వాలి. దీని మీద మూత పెట్టుకుంటే మనకు ఉప్మా త్వరగా ఉడుకుతుంది అనమాట ఆవిరికి. కలుపు 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 ఒంట్లో కట్టేస్తుంది. మళ్ళీ గబగబా కలిపి స్లోగా ఒంటి మీద చూసి అలా పడిపోద్ది స్టవ్. అలా ఒంటి మీద పడిపోద్ది. ఇతరులకు చెప్తాను గడ్డలు కట్టేస్తుంది ఫాస్ట్గా కలపపోయాం అనుకో ఉప్మా ఒకే మొత్తానికి. ఇప్పుడు వాటర్ ఎలా వేసుకుంటారో కొంతమంది పల్చగా ఇష్టపడతారు కాబట్టి ఇష్టపడిన వాళ్ళు నీళ్ళు వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ముద్దగా ఇష్టపడిన వాళ్ళు అంటే పొడిగా కావాలనుకున్న వాటర్ తక్కువ వేసుకోవాలి. అలా ఉప్మాకి నీళ్ళు చూసుకొని వేసుకోవాలి. పల్చగా కొంచెం ఉండాలని వేసాను. నువ్వే కదా అడుగుతావు పల్చగా కావాలి. అయ్యో నువ్వు పల్చగా కావాలంటావు కదా. ఉండలు ఉన్నాయమ్మా, ఉండలు ఈ వండలు ఉండకూడదు. స్మెల్ మాత్రం బాగానే వస్తుంది. ఇప్పుడు కొంచెం నూక ఉడకాలి. ఉడకపోతే టేస్ట్ ఉంటుంది. మీరు చూడొచ్చు అక్కడ ఉప్మా అయిపోయినట్లు. ఉండము అది వద్దు. పట్టుకు ఒకసారి పెట్టి. అయితేనేమో ఉప్మా ఎలాగొంది టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నువ్వేదో కష్టపడి చేసినట్లే. ఒకవేళ బాగుంటే నెక్స్ట్ డే కూడా చేస్తా. ఇంక రోజు ఉప్మా తింటావు చేసుకొని. కొట్టాలి ఉప్మా రవ్వ మొత్తం ఇచ్చేయాల్సింది. హాయ్ అయితేనేమో ఇక్కడ ఉప్మా అయిపోయిందా? ఆపి మమ్మీ స్టవ్ టేస్ట్ చేసి చెప్తాను ఒక నిమిషం. ఫైనల్లీ ఉప్మా అయితే అయిపోయింది. చూడండి బాగా వచ్చింది కదా. టేస్ట్ చేస్తా. నీ ఉప్మా నువ్వే టేస్ట్ చేసుకో, నువ్వే మార్కులు వేసుకో. ఉప్మా మా తాత మీద ఇప్పుడు ప్రయోగించడానికి వెళ్తున్నా. సరే బాయ్, లవ్ యూ ఆల్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. పోతే ఏంటి చేయకండి. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్, లవ్ యూ ఆల్.